కంచె గచ్చిబౌలి నకిలీ ఫోటోలు వీడియోలపై సీఎం సీరియస్. ఇవాళ అవతలి వాళ్ళు చేస్తే తప్పనిపిస్తుంది, కానీ మనం చేస్తే ఇవాళ సోషల్ మీడియాలో వీళ్ళే కాదు ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఏని వాడుకుంటున్నాయి, మంచికి వాడుకుంటున్నాయా చెడుకు వాడుకుంటున్నాయా తెలియదు. ఇవాళ హెచ్సియుకి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ పక్షులు నెమళ్ళు జింకలు ఇంకేవో ఉన్నాయనేటువంటిది నిజం. హెచ్సియుకి సంబంధించినటువంటి ఎన్ఎస్యుఐ అధ్యక్షుడే దాన్ని పోస్ట్ కూడా చేశాడు. అక్కడ జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి అనేటువంటి మాట. అయితే పక్షులు ఉన్నాయా లేవా అది సర్కారు భూమే కాదా పక్కన పెడితే సుప్రీంకోర్టు కూడా చెప్పింది, ఇష్టానుసారంగా మీరు దాన్ని అటవీ లక్షణాలు ఉన్నటువంటి భూములన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు మీరు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఏ పని చేసినా ఒక మామూలు పెళ్లి చేయాలంటేనే ఇటేడు తరాలు అటేడు తరాలు చేస్తారు. అట్లాంటిది ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఎన్నిసార్లు దానిపైన చర్చలు చేయాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎన్ని మంచి చెడులు ఆలోచించాలి, ఎన్నిసార్లు సమీక్ష చేయాలి. ఎస్, మీరు చేయడంలో తప్పు లేకపోయి ఉండొచ్చు, మీ వైపే ఉండొచ్చు. చేసిన విధానం పట్ల కాంగ్రెస్ పార్టీ సమీక్ష చేసుకోవాలి లోతుగా. ఎవరు ముఖ్యమంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు, ఎందుకు అధికారులు సరిగా పనిచేయట్లేదు, ఎందుకు మంత్రివర్గంలో ఉన్నటువంటి సలహాదారులుగానే మిగిలినటువంటి వాళ్ళు ఇది చేస్తే ఇది జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి అంశం పైన ఎందుకు కాంగ్రెస్ పార్టీ లగచర్లతో మొదలు పెడితే ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఈ వైఫల్యాలతోటే ఇబ్బంది పడుతున్నది. లగచర్ల కంటే ఘటన కంటే ముందు ఇంత ఇబ్బంది రాలే. ఎప్పుడైతే లగచర్లలో జరిగిందో ప్రతిదీ కూడా ఇబ్బంది అవుతుంది. ఇక ఆ తర్వాత కాంగ్రెస్ పైన విమర్శ చేయడానికి ప్రతిదీ ఒక అవకాశం దొరుకుతున్నది. అయితే ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ ఒకటి గుర్తు చేసుకోవాలి, మీరు కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వచ్చినటువంటి ఫోటోలనే చెప్తున్నారులే, కానీ మీరు కూడా గతంలో ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు పెట్టి దేశవ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి విషయం ఇప్పుడు ప్రజలకు తెలియదా? అమిత్ షా ముస్లింలకు అక్రమంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్తే మీరు రిజర్వేషన్లను ఎత్తేస్తామనేటువంటి మాట మాత్రమే పెట్టి మిగిలినటువంటి వీడియోను పక్కన పెట్టినటువంటిది నిజం కాదా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోలేదా? అంటే తన దాకా వస్తే కానీ దాని విలువేంటో తెలిసిందా? కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆలోచించాలి. మీరు కూడా చేయొద్దు, ఏ పార్టీ అయినా సరే తప్పులు చేయొద్దు. సోషల్ మీడియా ఎవరి అదుపులో లేదు, వ్యక్తులు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. ఇక ఆఖరికి వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నీ పక్కనకు వచ్చేస్తే ఏదో వచ్చింది షేర్ చేస్తారు వదిలేస్తారు, వాళ్ళకి ఏ ఉద్దేశం ఉండకపోవచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ ఇబ్బంది పడేటువంటిది ఉంటుంది. ఎవరి మీద కేసులు పెడతారు, ఎంతమంది మీద కేసులు పెడతారు, ఏం జరుగుతుంది? ఒక పని చేసేటప్పుడు దాన్ని నివారించడంలో తప్పు మీదే. మీరు గతంలో ఇట్లాంటి పనులు చేసిరు, పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఇట్లాంటి ఫ్యాబ్రికేటెడ్ ఆడియోలను అనేకం చేసిరు. అట్లాంటి చేసుకుంటూ పోతే గతంలో ఏ పార్టీ ఎన్ని తప్పులు చేసిందో కొన్ని వందల వీడియోలు వస్తాయి, కొన్ని వందల ఫోటోలు వస్తాయి. ఎవరి మీద కేసులు పెడతారు, ఎంతమంది మీద కేసులు పెడతారు, ఎంతమంది మీద జైలుకు పంపిస్తారు, ఎంతమందికి నోటీసులు ఇస్తారు, ఎవరు తప్పులు చేశారని రుజువు చేయగలుగుతారు, ఏం చేస్తారు అనేటువంటి అంశం పైన మళ్ళొక్కసారి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది.